తులసి చంద్ ప్రముఖ యూట్యూబరు, ఇండిపెండెంట్ జర్నలిస్టు. ఆవిడ నిజం ఏంటంటే ఏదైనా విషయం ఉన్నది ఉన్నట్టుగా దాన్ని పూర్తిగా సాక్ష్యాధారాలతో నిజమైతే నిజమని, అబద్ధమైతే అబద్ధమని దాన్ని ప్రజెంట్ చేయటం ఆవిడ నైజం. ప్రభుత్వాల లోపాలు ఏమైనా ఉంటే ఎత్తి చూపడం, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వాటి వెనకున్న నిజాలేంటో వెలికి తీసి ప్రజల పక్షం నుండి ప్రభుత్వాలను ప్రశ్నించడం, ఇవి చేస్తూ బాగా పాపులర్ అయింది ఈ తులసి చంద్ మేడం. ఇప్పుడు ఉన్న దేశంలో ఉన్న పరిస్థితుల్ని ఉన్నది ఉన్నట్టు కళ్ళకు కట్టినట్టు నిజాలు చెప్పి ప్రభుత్వాలను ప్రశ్నించి దేశాన్ని ఆధునిక యుగం వైపు, అంటే డెవలప్ చేసే వైపు తీసుకెళ్లాలని చెప్పి ఇలాంటి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే కొంతమంది యూట్యూబర్లు పేర్లు పెట్టుకొని అదొక బ్యాచ్ ఉంటుంది అనమాట, అదొక సిండికేట్ అనమాట. మొత్తం కలిసి వాళ్ళ ఇదేంటంటే వీళ్ళలాగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు అనమాట. ఏదైతే వాళ్ళు బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, సనాతన ధర్మానికి, అంటే ఇవన్నీ ఏంటంటే అంటే ముస్లింలు అంటే శత్రువులాగా చూపించడం సమాజంలో. ఇది వాళ్ళు చేసే పని. దేశాన్ని సనాతనం వైపు అంటే వెనక్కి తీసుకెళ్ళాలని ప్రయత్నం వాళ్ళది. ఇలాంటి తులసి చంద్ లాంటి వాళ్ళు వీళ్ళంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకెళ్ళాలని వీళ్ళు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఈ తులసి చంద్ వీళ్ళందరికీ తలనొప్పిగా మారింది అనమాట. వీళ్ళందరూ తులసి చంద్ మూగుమ్మడి దాడి, అంటే తులసి చంద్ మీద నెగిటివ్గా ఆవిడ్ని ఏదో ఒక మతానికో లేకపోతే ఒక దేశానికో ఒకవైపు మాట్లాడుద్ది అన్నట్టుగా, పాకిస్తాన్ అంటే ఇష్టం అన్నట్టుగా ఇలా ఆవిడ్ని మూకుమ్మడి దాడి చేస్తాను అనమాట ఈ తులసి చంద్ మీద. నేను అంటే చాలామంది అలాంటి వాళ్ళు ఒక 5-6 వీడియోలు చూశాను నేను ఇలాంటి వాళ్ళవి. వీళ్ళందరూ కూడా అదే టైపు. ఆవిడంటే ఈ తులసి చంద్ మీద అభాండాలు వేయటం, ఆవిడ మీద నెగిటివ్ వీడియోలు తయారు చేసి పెట్టడం, ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఈ పాకిస్తాను ఐఎస్ఐ ఏజెంట్లకి మన దేశ సైనిక రహస్యాలు అందించి 26 మంది మన ఇండియన్స్ మరణానికి కారణమైన ఆ జ్యోతి మల్హోత్రా అనే ఆవిడ హిందూ ప్లస్ బీజేపీ కార్యకర్త. ఇవన్నీ అయ్యేసరికి ఎక్కువ వైరల్ అయ్యేసరికి ఇదంతా అది దాచిపెట్టడం కోసం మూకమ్మడి దాడి చేస్తున్నారో వాళ్ళలో ఒకటి వీడి కూడా. ఇతను ఎంత ఉక్రోషంగా అంటే తులసి చంద్ని దాని పేరు గంజాయి మొక్క అని. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఒక గంజాయి మొక్క ఉంది. ఆ గంజాయి మొక్క ఎవరో మీకు తెలిసే ఉంటది. ఆ పేరు ఏదో మీకే తెలిసి ఉంటది, నాకు తెలీదు. ఆ గంజాయి మొక్క ఏమొచ్చేసి ఇక్కడ దేశద్రోహం అంటే వాళ్ళకి నచ్చదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఎక్కడ నాశనం అయిపోద్దు అని భయం. నాశనం అయిపోయింది, నష్టపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చేసి ఆ నష్టం వీళ్ళే భరించినంత కష్టపడి ఈవిడ కూడా అంటే పాకిస్తాన్ గెలిస్తే వీళ్ళకి ఆనందంగా ఉంటుందంట. అలాంటి ఆనందం లేకపోతే పాకిస్తాన్ ఓడిపోవాలనే కదా మనందరం తులసి చంద్ కానివ్వండి, నేను కానివ్వండి, దేశ ప్రజలందరూ బ్రహ్మాండంగా కోరుకున్నారు. బాగా యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్ని ఓడించాలని చెప్పి మన ఇండియన్స్ అందరూ కోరుకున్నాం. కానీ మీరే ట్రంప్ గారు చెప్పారని యుద్ధం ఆపారు. అది మీ చేతగాని తనం. దానికి ఇలాంటి వాళ్ళని ఆదిపోసుకోవడం ఎందుకు? గంజాయి మొక్క ఆవిడ పేరు తులసి చంద్, పేరులో ఉన్నట్టుగా ఆవిడ తులసి మొక్కే. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ గంజాయి మొక్కలు. మీ గంజాయి మొక్కల మధ్యలో ఆవిడ తులసి మొక్క.